ఇప్పుడు ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే మొదలైందనమాట. పాకిస్తాన్ అనవసరంగా యుద్ధం కావాలనేది ఇప్పుడేమో మా దగ్గర మేము ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వచ్చేసాం, ఎవరో ఒకరు హెల్ప్ చేయండి అన్నట్టు అడుగుతున్నారు. సో ఈ మాత్రం దానికి వాళ్ళ యుద్ధం ఎందుకో అర్థం కావడం లేదు. కానీ మన ఇండియన్ ఆర్మీ మాత్రం భయపెట్టేసింది, మామూలుగా భయపెట్టేయలేదు. సో మొత్తానికి ఇప్పుడు పాకిస్తాన్ దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే కలుగులో దాక్కున్న ఎలకలాగా అయిపోయింది. సో వెలుగును చూడలేరు, బయటికి రాలేరు, లోపల కూడా ఉండలేరు అనే విధంగా అయిపోయింది. సో మొత్తానికి అసలు యుద్ధాన్ని కోరుకుంది పాకిస్తాన్ అనుకోవచ్చు. సో యుద్ధం కోరుకుంది పాకిస్తాన్, విధ్వంసం చూపిస్తుంది భారతదేశం అనే విధంగా సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. సో నిన్న రాత్రి కూడా సడన్ గా మన భారతదేశం మీదకి డ్రోన్లు పంపించడం కావచ్చు, అండ్ ఫైటింగ్ జెట్స్ పంపించడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేశారు. సో మన భారత సైన్యం అనేది చాలా చాలా అలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా పక్క ప్లానింగ్ అంతా కూడా చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆ డ్రోన్లు కావచ్చు, ఫైటింగ్ జెట్స్ కావచ్చు, వాటి లక్ష్యాన్ని చేరుకునే లోపే మన సైన్యం అలర్ట్ అయిపోయి వాటిని అక్కడికక్కడే మధ్యలోనే పేల్చేయడం జరిగింది. సో అక్కడే కూలిపోయాయి. సో వాళ్ళు పంపించిన జెట్ల వల్ల కావచ్చు, అదేవిధంగా డ్రోన్ల వల్ల మన దగ్గర ఎలాంటి నష్టం కూడా ఎవరు కూడా ఏం కాలేదు. సో అంత అలర్ట్గా మన భారత సైన్యం అనేది ఉన్నారు. అంత ప్లానింగ్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ చేసింది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు మేము ఏ విధంగా వీళ్ళ మీద అటాక్ చేస్తే మనకు భయపడతారనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు భయపడుతున్నారనే విషయం కూడా వాళ్ళు మర్చిపోయి మరి ఇంకా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మన ఇండియన్ ఆర్మీ అందరూ కూడా పాకిస్తాన్లో అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కాశ్మీర్లో పఠాన్కోట్ ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలో మొత్తం కూడా ఇలాంటి వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. కానీ మన వాళ్ళు ఆ విధంగా కాకుండా దేశంలో ఉన్న ప్రజలకు ఎవరికి కూడా నష్టం కావద్దు, వాళ్ళ ప్రాణాలకు ఏమాత్రం కూడా నష్టం కలగొద్దు. ఓన్లీ మన టార్గెట్ ఎవరు, మనని ఎవరు టార్గెట్ చేశారు, మన మీద ఎవరు అటాక్ చేశారు, సో ఓన్లీ ఉగ్రవాదులు మాత్రమే. సో ఉగ్రవాద సంస్థని ఎవరు పెంచి పోషిస్తున్నారు, ఎవరు ఈ సంస్థని తయారు చేస్తున్నారు, సో ఆ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ దాక్కుంటున్నారు, సో ఈ విషయాన్ని క్లియర్ అండ్ కట్గా వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే వాటి మీదనే టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నారు. సో వాళ్ళంటే ఆ విధంగా కాకుండా మనం ఈ విధంగా ఇంత డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాం ఎలాంటి భయం లేకుండా. కానీ వాళ్ళు దొంగచాటుగా వచ్చి అంటే ఏదో మన ఇండియన్ ఆర్మీ డ్రెస్లు వేసుకొని వచ్చి ఇక్కడ అటాక్ చేయడం కావచ్చు, పహల్గామ్ ఏరియాలో కావచ్చు, అండ్ ఏదో ఒక విషయాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు అటాక్ చేస్తున్నారు తప్ప ధైర్యంగా డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకు భయపడుతున్నారు. సో మన ఇండియన్ ఆర్మీ చూపిస్తున్నటువంటి ఈ విధ్వంసానికి దేశం మొత్తం కూడా వణికిపోతున్నారు. ఆల్రెడీ ఆ దేశం యొక్క ప్రధాని కూడా పరారిలో ఉన్నాడని చెప్పేసి ఇంకా విదేశాలకు కూడా పారిపోయేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి దేశ ప్రధాని ఆ విధంగా పారిపోతే మరి దేశ ప్రజలు ఇంకే విధంగా ఉంటారు? సో ఆల్రెడీ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వాళ్ళకు కనీసం తినడానికి తిండి కానీ, తాగడానికి వాటర్ కానీ, కనీస నిత్యావసరాలు కూడా కొనుక్కోలేనంత ఒక దీనస్థితిలో ఆల్రెడీ ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే మన భారత సైన్యం చూపిస్తున్నటువంటి ఈ విధ్వంసాలకి తీసుకున్నటువంటి ఈ స్టెప్స్కి సో మొత్తానికైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వణికిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీదట మళ్ళీ వాళ్ళు మన మీద అటాక్ చేసేంత ధైర్యం కూడా చేయకపోవచ్చు. కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే మనము బాగుపడకపోయినా పర్వాలేదు, మన దేశం అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, పక్కనున్న శత్రు దేశం మాత్రం మనం నాశనం చేయాల్సిందే అనే విధంగా వాళ్ళు కంకణం కట్టుకుంటారు. కాబట్టి మరి ఏ విధంగా దొంగచాటుగా డైరెక్ట్గా అయితే వాళ్ళు అటాక్ చేసే అవకాశాలు లేవు. మరి దొంగచాటుగా చేస్తుండొచ్చు. వాటిని కూడా ఎదుర్కోవడానికి మన భారత సైన్యం మాత్రం ఖచ్చితంగా పకడ్బందీగా వాళ్ళు అన్ని ప్లానింగ్ చేసుకుని అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు.